కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండెల దాడి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సిపి కార్యాలయం ముందు బైఠాయించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు అకారణంగా వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి మన తాజా పరిస్థితి మా ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దుర్మార్గంగా ప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను సిపి కార్యాలయానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరైతే సిపి కార్యాలయం చేరుకొని గాంధీ తన ఇంటి వైపు వచ్చి దాడి చేసిన కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా ముందుగా గాంధీని నార్సింగ్ పిఎస్ తరలించి అక్కడ నార్సింగ్ పిఎస్ లో రాష్ట్ర మర్యాద చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన పంపించి 41 సిఆర్కి కింద దాని యాక్షన్ తీసుకోకుండా కేవలం రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటివి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అనేక మంది నాయకులు కార్యకర్తలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే న్యాయం కావాలని అడిగినటువంటి నేపథ్యంలో న్యాయం చేయకుండా కమిషనర్ గారికి ఆఫీస్కి వస్తే కమిషనర్ ఆఫీస్లో దీని మీద మాట్లాడకుండా దానిపైన జవాబు చెప్పకుండా పూర్తి స్థాయిలో నిర్దాక్షిణ్యంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులను సరైనటువంటి సమాధానం చెప్పకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎట్లాంటి ఇష్యూస్ చెప్పకుండానే వాళ్ళను ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇవాళ రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ చెప్పడానికి ఇది చాలా చాలా అడ్డపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళ తీరును చూసి నిజంగా ఇక్కడ కనీసం పోలీసులు చేస్తున్నటువంటి తీరును చూసి బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు గంగుల కమలాకర్ గారు చెప్పండి, మీరు సిపి గారి కోసం అడుగుతూ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఏం చెప్తారు?
పోలీసు ఈ ప్రభుత్వం పోలీసు ప్రజాస్వామ్యం కాపాడాలి. మేము న్యాయం కోసం వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. దయచేసి ఇటువంటి చర్యలు ఉచ్చుకున్నారు. అరెస్ట్ చేసినటువంటి నాయకులను తరలిస్తున్నటువంటి దోపిడీ రాజ్యం పోలీసు వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. మల్లా రాజశేఖర రెడ్డి